కృష్ణుడి టెంపుల్ బయట నుంచి అయితే చూడండి మీరు. మన శ్రీరాముడు అక్కడ చూడొచ్చు. మంచి పెయింటింగ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ పూరి జగన్నాథ్ ప్రతిమలు అవుతున్నాయి చూడొచ్చు మీరు. చిన్నగా ఇంకా స్ఫటికలింగం లాగా ఉంది నార్మల్గా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే నిన్న కెన్యాలోని నైరోబీ సిటీకి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ మన ఆఫ్రికా ట్రిప్ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇది నా లాస్ట్ డే. సో రేపు పొద్దుటైతే మన ఫ్లైట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 75 డేస్ అయితే ఆఫ్రికాలో తిరిగిన. నేను వచ్చేటప్పుడు చాలా భయపడుకుంటూ వచ్చిన, ఎట్లా ఉంటుందో ఏందో అని చెప్పేసి. సో నిన్ననే మనకి 15,000K అయితే వచ్చేసారు. Thank you for your love and support. I will never expect this type of response to my YouTube channel. Thank you everyone. And happy అనిపించింది. సో ఈరోజు ఏం చేద్దామంటే మామూలుగా యూజువల్గా అయితే ఇంటి దగ్గర అయితే టెంపుల్కి వెళ్తాం కదా. ఇక్కడ కూడా మన ఇస్కాన్ టెంపుల్ దగ్గరలోనే ఉంది. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. మనమైతే ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయితే వేసుకుందాం. అండ్ పక్కనే రామ్ టెంపుల్ కూడా ఉందంట. టెంపుల్ కూడా విజిట్ చేద్దాం. అండ్ మీకైతే టెంపుల్ గురించి ఇంకా అన్ని విషయాలు అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే వచ్చేసి టైం 11 o'clock అవుతుంది. ఇంతకుముందే లేచిన, కొంచెం బాగా టైర్డ్ అయిపోయినా. సో మీకైతే సిటీ వ్యూ చూపిస్తా చూడండి. ఇది మన సిటీ సెంటర్ అంటారు దీన్ని. సో మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్లున్నాను, ఇక్కడనే అన్ని బస్సెస్ అయితే ఆగుతాయి, మటాటోలు బస్సెస్ అన్నీ. సో వెదర్ అయితే కొంచెం వర్షం పడేలాగా ఉన్నది. నిన్న వచ్చేటప్పుడు అయితే నేను వర్షంలోనే వచ్చిన. సో ఈరోజు ఇంకా బయలుదేరి మన టెంపుల్ దర్శనం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేనైతే హోటల్కి అయితే వచ్చేసిన. కొంచెం ఏమన్నా తినేసి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి. యూజువల్గా నేను టెంపుల్కి వెళ్ళే ముందు మామూలుగా అందరూ తినకుండా వెళ్తారు కదా. సో అట్లేం లేదు, నేనైతే తినేసి వెళ్తున్నా. రైస్ అండ్ క్యారెట్ క్యాబేజ్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. తిన్న తర్వాత ఒక టీ తాగేసి మంచిగా నడుచుకుంటూ వెళ్తా. 3 కిలోమీటర్సే ఉందంట. నో ప్రాబ్లం. తినేసి అయితే టెంపుల్కి వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, బయటికి అయితే వచ్చేసిన. తిన్నా. టెంపుల్కి వెళ్ళే ముందు తిని వెళ్తారా అని చెప్పేసి కామెంట్ అయితే చేయకండి. తిన్న తర్వాతనే నా బండి అయితే నడుస్తుంది, లేకపోతే నడవదు. అందుకని తినేసిన, టీ కూడా తాగేసిన. హాయ్ సిస్టర్. తినేసిన, టీ కూడా తాగేసిన. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. సో 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్దాం, నో ప్రాబ్లం. ట్రాఫిక్ అయితే ఇట్లున్నది. సో చూడొచ్చు పొద్దుటైతే. సో ఇది సో రోడ్ క్రాస్ చేద్దాం. చాలా అయితే ట్రాఫిక్ ఉన్నది. మనం ఇక్కడ ఆదమర్చున్నాం అనుకోండి, యాక్సిడెంట్ అయితే అయిపోతుంది. జల్దీ నడవాలి, మీదికి వచ్చేస్తాయి వెహికల్స్ అయితే. సో ఫ్రెండ్స్, పొద్దుటైతే వర్షం పడింది. ఎండ అయితే కొడుతుంది ఇప్పుడైతే. సో ఇది మన వెనకాల ఉంది సిటీ సెంటరు. సో ఆల్మోస్ట్ యూ గో దేర్. ఎండలో కూర్చుంటారు పాపం. సో ఫ్రెండ్స్, ఇది సిటీ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో ట్రాఫిక్ అయితే చూడొచ్చు. ఇటు సైడ్ మొత్తం ఇలా అవుతున్నది. ఇది మెయిన్ సెంటరు. సో అది ఫ్రెండ్స్, బ్రిడ్జ్ పైనుంచి అయితే చూడొచ్చు వ్యూ అయితే. సో అటైతే ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ అయితే సిటీ సైడ్ వెళ్తుంది. ఇదైతే మెయిన్ రోడ్, మెయిన్ బ్రిడ్జ్. లైక్ ఖైరతాబాద్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్. నైరోబీ సిటీలో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. ఇది మన నైరోబీ సిటీలోనే చాలా పెద్ద బ్రిడ్జ్. సో మొత్తం అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఘోరంగా. ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంది కానీ అటు సైడ్ మొత్తం నిండిపోయి ఉన్నది వెహికల్స్ అన్ని. దాదాపు 1/2 hour నుంచి అయితే స్టక్ అయిపోయి ఉన్నాయి వెహికల్స్. సో ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి అయితే వచ్చేసిన. మన ఇస్కాన్, నైరోబీలో ఉన్న ఇస్కాన్. చిన్న మాట్లాడుతున్నా, ఓకేనా. అక్కడ చూడొచ్చు వైకుంఠ ధామ్, ఇస్కాన్ వైకుంఠ ధామ్. అక్కడ ఒకటి ఇస్కాన్ HKTC అని ఉంది. అదొక హాల్ కావచ్చు. సో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫోన్ అలో చేస్తారో అలో చేయరో తెలియదు. మనం వీలైతే చేద్దాం, లేకపోతే లేదు. మ్యాక్సిమం అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే.
సో ఓకేనా, లోపలైతే భజన జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారంట. ప్రసాదం తిన్నాము, అన్నం కూడా తిన్నాం, కానీ ప్రసాదం కూడా తిన్నాము. ఫ్రెండ్స్, నేను ఇస్కాన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. నాకైతే ప్రసాదం పెట్టారు లోపల. సో ఇక్కడ చూడొచ్చు, వీళ్ళైతే అందరు ప్రసాదం అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ మనకైతే ఇగో ఇదైతే ఇచ్చారు ప్రసాదం కింద మన ఇస్కాన్ టెంపుల్లో. బనానా, పొటాటో, స్వీటు, ఇంకొక జ్యూసు. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. మళ్ళీ తినేసిన తర్వాత అయితే మీతో మాట్లాడతాను, ఓకేనా. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్లో ఇచ్చిన ప్రసాదం అయితే కంప్లీట్గా తినేసినాను. చాలా రోజుల తర్వాత అయితే నేను సాత్విక భోజనం అయితే చేసినాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి రాగానే నాకైతే ప్రసాదం అయితే దొరికింది, తినేసిన. మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాలి ఈ ఇస్కాన్ గురించి, మన హిందూయిజం గురించి. ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చూసారు కదా, చాలామంది ఆఫ్రికన్ పీపుల్ అయితే మన హిందూయిజం నచ్చి గడిచిన ఒక 20-30 ఏళ్లలో అయితే మొత్తం హిందూయిజంలోకి అయితే ఆఫ్రికాలో చాలామంది అయితే కన్వర్ట్ అవుతున్నారు. నేను ఆఫ్రికాకు వచ్చిన తర్వాత టాంజానియాలో టెంపుల్కి వెళ్ళాను, రాముడి గుడికి. అండ్ ఉగాండాలో కూడా వెళ్ళినాను, అండ్ బురుండిలో కూడా వెళ్ళినాను. ఇప్పుడు నైరోబీలో కూడా వస్తున్నాను. చాలామంది మన హిందువుల కంటే ఎక్కువ ఆఫ్రికన్ పీపులే నాకైతే కనిపించారు. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. మీకైతే ఇస్కాన్ ఎట్లుంటుందో చూపిస్తాను, ఎంతమంది ఉన్నారో. నేను దగ్గర మన ఇండియన్స్ ఒక 50% కనిపిస్తే, ఆఫ్రికా పీపుల్ అయితే 50% అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి అయితే వచ్చారు. నేను కొంచెం లోపలికి వచ్చేసి అయితే వ్లాగ్ చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు భగవద్గీత అయితే ఇక్కడ ఉంది. సో ఈ బుక్లో అయితే మొత్తం భగవద్గీత, శ్రీ భగవద్గీత, చైతన్య చరిత్ర అని చెప్పేసి ఇక్కడైతే బుక్స్ ఉన్నాయి ఈ బీరువాలో అయితే. సో మనం కావాలంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మన టెంపుల్ అయితే ఎంత పెద్ద ఉన్నదో. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా చాలా పెద్ద ఉంది, చాలా బాగా బిల్డ్ చేసారు. సో ఇది ఎంట్రన్స్. మందిర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ రిసెప్షన్ అవుతుంది. రిసెప్షన్లో వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. సో కూరగాయలు, పాలు, ఇవైతే ఒక చిన్న స్టోర్ లాగా ఉంది. అది అక్కడైతే హాల్ ఉంది కింద. సో హాల్ అయితే మీకు చూపిస్తాను. సో కింద అయితే ఇది హాల్ ఉంది. ఇక్కడ మీకు ఇస్కాన్కి సంబంధించిన స్వీట్ షాప్ అవుతుంది లోపల. సో స్వీట్ షాపు. హలో, హరే కృష్ణ. హలో, హాయ్. ఐ జస్ట్ వాంట్ టు సీ. హాయ్. సో ఫ్రెండ్స్, బయట నుంచి అయితే ఇస్కాన్ టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే పార్కింగ్ చూడొచ్చు. మన రథం అవుతున్నది, చాలా చాలా బాగుంది. మన ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేసే రథం అయితే చాలా బాగా అయితే రెడీ చేసారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ చూసారు కదా, పక్కకే రామ్ టెంపుల్ ఉంది ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో అది కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ వెళ్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తున్న ఈ ఏరియా మొత్తం ఇండియన్స్, మెజారిటీ ఇండియన్స్ ఉండే ప్లేస్ ఇదైతే. సో నేను చాలా మాట్లాడదాం అనుకున్న ఎవరితోటైనా, కానీ చాలా మటుకు కెమెరా ఫ్రెండ్లీ లేరు. కెమెరా అంటే ఫోన్ ఓపెన్ చేసి రికార్డ్ చేస్తుంటే నో అన్నారు. బట్ చాలా బాగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసారు. ఇక్కడ ప్రసాదం ఇస్తారంట, మార్నింగ్ భజనలు చేస్తారు. సో చాలా చాలా మంది అయితే వచ్చారు. సో పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ కెమెరా. సో దట్స్ వై ఐ వోంట్ రికార్డ్ ఎనీథింగ్. సో అది ఎందుకు హిందూయిజం ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. మన వాళ్ళు చాలా రోజుల క్రితం అమెరికాలో ఎట్లా సెటిల్ అయ్యారో ఇక్కడ కూడా వచ్చి, ఆఫ్రికాలో కూడా వచ్చి చాలా మటుకు అయితే పర్మనెంట్గా సెటిల్ అయితే అయిపోయారు. అప్పుడు టెంపుల్స్ బిల్డ్ చేసి
హిందూయిజం అనేది ఫాలో చేసుకోవడం, దాన్ని చూసి మన ఆఫ్రికన్ పీపుల్ చూసి కన్వర్ట్ అవ్వడం, ఇలా ఒక 20-30 సంవత్సరాల నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా మట్టుకు అయితే కన్వర్ట్ అయ్యారు. ఇదంతా చాలా చాలా హ్యాపీ విషయము. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నడుచుకుంటూ శ్రీరాముడి దగ్గరికి అయితే వచ్చేసిన. మన శ్రీరాముడి టెంపుల్ బయట నుంచి అయితే చూడండి, మీరు కనిపిస్తుందా? సో చాలా చాలా బాగుంది. బయట నుంచి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఎంట్రన్స్ అక్కడైతుంది. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీకైతే టెంపుల్ ఎలా ఉందో లోపల నుంచి అయితే చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? నేను గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. చాలా చాలా పెద్ద ఉన్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఉంటుందని చెప్పేసి. సో మనకి చాలా రోజులు అయితే అప్పుడు మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళే బిల్డ్ చేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే ఆఫ్రికాలో ఏదైనా టెంపుల్స్ కట్టుకోవాలన్నా, ఏం కట్టుకోవాలన్నా ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తుంది. మన హిందూయిజం అయితే డెవలప్ కానికి, స్ప్రెడ్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మన అయ్యప్ప స్వామి టెంపుల్ అవుతుంది. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో ఇది క్లోజ్ చేసి ఉంది. చాలా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకైతే క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. సో ఇవన్నీ లోపలికి అయితే వెళ్దాము. అక్కడ లోపల రాముడి టెంపుల్ అయితే పక్కకు ఉన్నది. ఇది కృష్ణ హాలు. సంథింగ్ ఉత్సవాలు అవి ఇవి జరగడానికి అని చెప్పేసి ఉంది. పెయింటింగ్ అయితే వేస్తున్నారు. సో మన శ్రీరాముడు అక్కడ చూడొచ్చు, మంచి పెయింటింగ్ అవుతుంది. ఇక్కడ మన రాముడు బాణం వేస్తున్నట్టు. ఇక్కడైతే ఓం గుర్తుంది, ఇక్కడ స్వస్తిక్ గుర్తు అవుతుంది. సో చూడొచ్చు, చాలా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్ లోపలికి, మన శ్రీరాముడి దగ్గరికి. సో ఇక్కడ మనకి హోమం చేసేదవుతుంది. ఇక్కడైతే ఇక్కడ మన శివుడిది లింగం అయితే ఉంది, చూడొచ్చు, పాలరాతితోటి. ఇప్పుడే పూజ అయిపోయినట్టుంది. సో ఇక్కడ మన ఆంజనేయ స్వామి అవుతున్నారు. సో ఇక్కడ లోపలైతే చూడొచ్చు, డోర్ వేసి ఉంది ఫ్రెండ్స్. డోర్ వేసి అవుతుంది. మీకు దూరం నుంచి అయితే చూపిస్తే, లోపలైతే టెంపుల్ ఇలా ఉంది. ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంది. సో దూరం నుంచి అయితే చూడొచ్చు మన శ్రీరాముడు, సీతమ్మ వారు, ఇంకా పక్కపక్కన టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, లోపలైతే మన ఆఫ్రికాలో నైరోబీలో మన శ్రీరాముడి గుడి లోపలైతే క్లోజ్ అయితే చేసారు. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. మేబీ ఏమైనా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి రిపేర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇక్కడైతే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోటీస్ బోర్డు లాగా అవుతుంది, మీకైతే చూపిస్తాం. మన అవతారాలు, విష్ణు అవతారాలు అని చెప్పేసి, ఆది పురుష్, కూర్మ అవతార్, ఇట్లా కపిల్ అవతార్, దత్తనారాయణ, మోహిని, ఇలా చాలా అవతారు. లాస్ట్కి కల్కి అవతారు వరకు అయితే ఇక్కడ రాసి అవుతున్నది. విత్ పిక్చర్స్తో సహా రాసి అవుతుంది. అండ్ ఇక్కడ మొత్తం చూడొచ్చు మన రామ్ మందిర్ నైరోబీ సెలబ్రేషన్స్, ఇవి కొన్ని ఫోటోలు అవుతున్నాయి. ఇంకా రామ్ మందిర్ కమ్యూనిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయింది, 2009లో అయితే స్టార్ట్ అయిందని ఇక్కడ రాసుంది. సో ఇక్కడ రామ్ మందిర్ గురించి, ఇంకా ఇక్కడ మొత్తం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, అంటే పూజలు జరిగే డేట్స్ గురించి అయితే ఇక్కడ రాసుంది. సో కొన్ని పిక్చర్స్. సో ఇదైతే నోటీస్ బోర్డ్ లాగా మన ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది మన నైరోబీలో ఉన్న రామ్ మందిర్. చాలా చాలా పెద్దగా ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు క్లోజింగ్ టైం కదా, సో అందరైతే వెళ్ళిపోయారు. అది మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇక్కడ ఆఫ్రికా పీపుల్ మన హిందూ ఫెస్టివల్స్ని కూడా చాలా చాలా అడాప్ట్ చేసుకొని అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. సో అది చాలా చాలా మంచి విషయం. మన హిందువులు చాలా స్పెషల్గా ఫీల్ అవ్వాల్సిన విషయము. సో ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఇండియా, సో వీళ్ళు పాటిస్తున్నందుకైతే నాకు చాలా హ్యాపీ ఉంది. ఇందాక ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళందరినీ, అంటే ఆఫ్రికన్ పీపుల్ని చూసేసరికి అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. సో పూజారికి మన ఆఫ్రికన్ పీపులే. సో అది చాలా చాలా హ్యాపీ విషయము. ఎందుకంటే
అంతే ఇక హ్యాపీ అంటే హ్యాపీ. సో ఫ్రెండ్స్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్లో మనకైతే ఇక్కడ చూడొచ్చు వీరభద్ర స్వామి అండ్ ఇక్కడైతే నాగేంద్ర, ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ ప్రతిమలు అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు చిన్నగా. సో ఇక్కడైతే శివపార్వతులు అయితే ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ చూపిస్తా మళ్ళీ పాలరాతితో తయారు చేసిన లింగం అయితే ఇక్కడ ఉంది. చాలా చాలా బాగుంది నిజంగా, స్ఫటిక లింగం లాగా ఉంది. నార్మల్గా చూడొచ్చు పాలరాతితోటే తయారు చేసినట్లుంది కానీ స్ఫటిక లింగం లాగా ఉంది. అక్కడ విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి అయితే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే ప్రశాంతంగా ఉంది. సో బయటికి అయితే వెళ్దాం. ఇంకా టెంపుల్లో చాలాసేపు వీడియో చేయడం కూడా మంచిగా ఉండదు కదా. సో బయటికి అయితే వెళ్దాము చెప్పులు వేసుకొని. సో ఫ్రెండ్స్ మటాటోలో అయితే ఎక్కిన హోటల్ దాకా వెళ్ళడానికి ఇప్పుడు ఒక దగ్గర 5 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే వచ్చేసిన. మళ్ళీ వెళ్ళే ఓపిక అయితే లేదు. సో మటాటో తీసుకున్నా హోటల్ వైపు అయితే వెళ్తున్నా. మీకు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఎక్కడ నచ్చిందో కామెంట్ అయితే చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. మళ్ళీ వీడియో కలుస్తాం. ఉంటా, బాయ్, టేక్ కేర్, జై శ్రీరామ్.